విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు రాజకీయ వారసుడు. విక్రమ్ గౌడ్ గతంలో ఒక డబ్బుల విషయంలో అప్పు చేసి గన్ పేల్చుకున్న వివాదంలో చాలా వైరల్గా మారిండు. అప్పుడు 2016-17 2017 అనుకుంటా సంవత్సరంలో విక్రమ్ గౌడ్కు చాలా మైనస్ జరిగింది. ఏంది మొత్తం విక్రమ్ గౌడ్ ఇట్లా చేసిండు అని చెప్పేసి ఒక యువ నాయకుడు, ఒక మాజీ మంత్రి కుమారుడు రాజకీయ వారసుడుగా రాజకీయాల్లో రాణించాలి, కానీ ఇలాంటి పనులేందని చెప్పేసి ఆ టైంలో చాలా మైనస్ జరిగింది. ఆ తర్వాత ముఖేష్ గౌడ్ గారు మరణించారు. ఇక ముఖేష్ గౌడ్ మరణించిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గ్రాఫ్ పడిపోయింది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది అనే ఉద్దేశంతో విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అప్పటికే గోషామహల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉండు. సో రాజాసింగ్కే ఎట్టకేలకు టికెట్ దక్కింది. ఇక రాజాసింగ్ కూడా సపోర్ట్ చేశాడు విక్రమ్ గౌడ్. విక్రమ్ గౌడ్ రాజకీయ వారసుడిగా ప్రజల్లో ఉన్నాడు, నియోజకవర్గంలో కూడా మంచి పట్టుంది. అలాంటి విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీలో మాత్రం టికెట్ రాలేదు. ఇక టికెట్ వచ్చిన రాజాసింగ్కి పనిచేస్తారు. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తన తండ్రి రాజకీయం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీలో, ఒక మంత్రిగా ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు పిలుపొచ్చింది. ముఖ్యంగా ఒక గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి విక్రమ్ గౌడ్ నగరంలో గౌడ్స్ మంచి ప్రాతినిధ్యం ఉంది. గౌడ్ల పరంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా ఒక మంత్రిగా ఉన్నారు. అలాంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. దీనికి సంబంధించి విక్రమ్ గౌడ్ కూడా కొన్ని షరతులు పెట్టారంట. ముఖ్యంగా నగరంలో తన తండ్రి గారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ముందుంచాడంట. అలాగే వచ్చే ఎన్నికల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను కూడా బలోపేతానికి కృషి చేస్తాను, తన తండ్రి విగ్రహం పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవుతాడు, ఈ విధంగా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్తో విక్రమ్ గౌడ్ చెప్పినట్టు తెలుస్తోంది.